తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేని బెదిరించేందుకు మావోయిస్టుల పేరుతో కొందరు బీఆర్ఎస్ నేతలు సృష్టించిన నకిలీ లేఖ ముగ్గురిని జైలు పాలు చేసింది. నక్సల్స్ ఉనికి లేని సమయంలో లెటర్ రావడంపై అనుమానించిన పోలీసులు కూపీలాగారు. ఎమ్మెల్యేని బెదిరించేందుకు ఆయన మాజీ అనుచరులే ఈ పని చేశారని తేల్చారు. మావోయిస్టుల పేరిట జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి వచ్చిన లేఖ వ్యవహారంపై ఇన్సైడ్ స్టోరీ. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి వ్యతిరేకంగా మావోయిస్టుల పేరుతో రాసిన లేఖ రాజకీయంగా కలకలం సృష్టించింది. అయితే ఇది నకిలీదని పోలీసులు తేల్చారు. శాసనసభ్యుడి స్వగ్రామం రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో మావోయిస్టుల పేరుతో వెలసిన లేఖను సీరియస్ గా తీసుకున్న దీని వెనుక ఉన్న తతంగాన్ని శోధించి ఛేదించారు. ఇదంతా ఓ కుట్రపూరితంగా చేసిన వ్యవహారమని నిర్ధారణ అయింది. ఈ కేసులో ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులు షేక్ రఫీక్ అలియాస్ బాలు, కుమ్మరి భగవంతు, మహమ్మద్ షా అలీ, షేక్ తౌఫిక్ ఎన్నికల ముందు వరకు అనిరుద్ రెడ్డి అనుచరులుగానే ఉన్నారు. కానీ అనిరుద్ రెడ్డి ముక్కుసూటి వ్యవహారంతో ఒకంత అసహనానికి గురైన వీరు ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ ను వీడి కారెక్కారు. ఎలాగైనా అనిరుద్ ను ఓడించాలని అనుకున్నారు. కానీ గెలిచారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేని అప్రతిష్ట పాలు చేయాలన్న లక్ష్యంతో లేఖ సృష్టించారు. నిందితులది ఎమ్మెల్యే సొంత గ్రామం రంగారెడ్డిగూడే. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో పాటు అనుచరులను భయపెట్టాలన్న ఉద్దేశంతో షాద్నగర్లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో 30 లెటర్ హెడ్లను ప్రింట్ చేయించారు. అందులో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి, రంగారెడ్డిగూడకు చెందిన రవికుమార్ గుప్తాతో పాటు మరికొందరిని బెదిరిస్తూ ఇదే మా హెచ్చరిక అంటూ లేఖ వేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన బాగాలేదని ఆరోపించి రవికుమార్ గుప్తా ఇంటికి లేఖను అంటించారు. దీనిపై ఈ నెల 10న పోలీస్ స్టేషన్లో రవి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా అనుమానం ఉన్న షేక్ రఫీక్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి వ్యతిరేకంగా మావోయిస్టుల పేరుతో లేఖలు రాయడం వెనక చాలా తతంగమే జరిగినట్టు అనుమానిస్తున్నారు. గెలిచిన తర్వాత ఇతర పార్టీల నేతలను తరిచేరనీయలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొందరు కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు. కానీ అనిరుద్ మాత్రం తనను నమ్ముకుని పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని భావించిన కొందరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. దీనిలో భాగంగానే ఎలక్షన్స్ లో నిలబడాలనుకునే వారిపై బురద చల్లేందుకు లేఖ రాశారని పోలీసులు దర్యాప్తులో తేలింది. సొంత గ్రామంలో పట్టాభూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆరోపించారు. పాదయాత్ర చేసిన సమయంలో అనిరుద్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సొంత ఆస్తులు పెంచుకున్నారన్న అంశాన్ని ప్రస్తావించారు. మావోయిస్టుల ఉనికి లేని సమయంలో వారి పేరుతో లేఖ రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై తీగలాగడంతో డొంక కదిలింది. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కుట్రను ఛేదించారు. మొత్తం మీద నకిలీ లేఖతో ఎమ్మెల్యేని బెదిరించి జైలు పాలయ్యారు.